హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఇంకా లాస్ట్ వీడియో చేసినది చూసారు కదా, పన్నీర్ పరాటా నైట్, దాని నెక్స్ట్ డే మార్నింగ్ వాంగిబాత్ కలుపుకుంటున్నానండి. పాప ఇంకా పనులు కొంచెం పెయిన్ తగ్గింది, నమ్మలగలను. అయితే నాకు ఆ శనగపప్పు మినప్పప్పు వేస్తావు కదా, అవి లైట్గా వేయి, జీలకర్ర ఆవాలు కూడా అంటే అన్నీ విడివిడిగా వేయించుకొని వాంగిబాత్ చేస్తున్నానండి. వాంగిబాత్ ఇన్స్టెంట్ పొడి బెంగళూరు నుండి తెచ్చుకునేది, హోమ్ మేడ్ కాదు. నాకు హోమ్ మేడ్ తెలుసు. ఒకరోజు నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు కుకింగ్ ఐటమ్స్ అన్నీ షార్ట్ వీడియోలో చూపిస్తున్నా కదా. ఇది ఏంటంటే కర్ణాటకలో కొన్నది, 2 years అయిపోయింది. లాస్ట్లో పొడి చూపిస్తా. నాకు ఇది చేస్తూ ఒక ఐడియా ఏమొచ్చిందంటే, నేను ఇదివరకు జీడిపప్పు వేసేదాన్ని, ఈ మధ్య కొంచెము పల్లీలు వేయడం అప్పుడప్పుడు అలవాటు చేసుకుంటున్నా. ఎప్పుడు అన్నిట్లో జీడిపప్పు వేస్తున్నాను కదా అని చేస్తే పిల్లలకు నచ్చుతూ ఉంది. యాక్చువల్గా వంకాయ బంగాళదుంప వేస్తే బాగుంటుంది, మా పిల్లలకి ఏమొద్దు, ప్లెయిన్గా ఉండాలంటారు, వంకాయ కూడా వేయనీరు. వాంగిబాత్ పొడి మనం ఏం చేయొచ్చు అంటే అండి, వంకాయ వేపుకున్న తర్వాత దాన్ని మసాలా పొడిలాగా వాడుకోవచ్చు. మసాలా పొడిలాగా అంటే వంకాయలు వేపినాక వాంగిబాత్ పొడి స్ప్రింకిల్ చేస్తే చాలు. ఇది మా ఫ్రెండ్ చెప్పింది బెంగళూరులో, నా ఐడియా కాదు. అప్పటి నుండి ఇంకా పిల్లలకు కారం ఉండకుండా ఏం చేస్తానంటే, పొడి ఎక్కువ రాలుపుకుంటాం వంకాయల మీద, నేను మా ఆయన. అది మళ్ళీ పైన వేసుకొని తింటే అప్పుడు ఈ మసాలా తక్కువ మసాలాకు అది సెట్ అవుతుంది. సో కర్రీ పౌడర్గా కూడా వాడుకోవచ్చండి వాంగిబాత్ పొడి. ఎవరైనా కొనుక్కుంటే అన్నానికే కాదు, వంకాయ కూర చేసుకున్నప్పుడు స్ప్రింకిల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. బంగాళదుంపకు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో బంగాళదుంప కూడా వేస్తాం కదా. నాకు ఈ ఐడియా ఇంకోటి ఏమొచ్చిందంటే, ఇలా పిల్లలకు మనం ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు మసాలా పొడి, చింతపండు, దీంట్లో అంతా చింతపండు వేసిన మీకు చూపిలా, చింతపండు క్యూబు, అందుకే ఇంకా తక్కువ అవుతుందని మళ్ళీ ఫ్రెష్గా నానబెట్టిన. నాకు ఇంకా ఇది చింతపండు అయిపోతుంటే వెంటనే నాకు రెడీగా స్టాక్ ఉండాలి ఫ్రిడ్జ్లో. ఇంకా కొంచెం ప్లెయిన్ రైస్ ముందు ఉంది, అది అట్లాగే పెట్టాను అనమాట. అది పెరగన్నం కలుపుకోవచ్చులే అని నాకు మా ఆయన కలుపుకున్నాను. ఇంకా పావు పడేసినానండి, అదే తిని అదే తీసుకెళ్తారు. నిజంగా ఎండాకాలంలో టిఫిన్ల కంటే అన్నం ఎంత హాయిగా ఉందో అసలు. చపాతీలు అయితే అసలు మా పిల్లలు చేస్తానే అంటే వద్దు 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 అంటున్నారు. దోశలు కూడా అంత తినాలన్న మనసు ఉండట్లా. ప్రశాంతంగా ఇట్లా అన్ని రకాల రైస్ వెరైటీస్ చేసుకొని కూల్గా తింటే చాలా బాగుంది. పిల్లలకి ఇట్లా మసాలా చింతపండు అంతా వేయించి పల్లీలు అన్నీ రెడీ చేసి పెడితే చింతపండు పులిహోరలాగా వాంగిబాత్ కూడా అప్పటికప్పుడు కలుపుకుంటారు కదా అనిపించింది. అందుకే ఇందాక ఐడియా వచ్చిందన్న కదా, అది చెప్తున్నా. ఇప్పుడేనండి భోంచేసాము. ఇంకా వీడియో రేపు పెడదామా అని ఆలోచించి ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నాను. చేసి ఇప్పుడే అప్లోడ్ చేద్దాం అంటే ఎడిటింగ్ చేసేసరికి 9:30 స్టార్ట్ అయింది, 9:40. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో డిస్టర్బెన్స్ జరుగుతుంది, రికార్డ్ ఆపేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇంకా పిల్లలు ఇద్దరు వాకింగ్ వెళ్ళినారు కదా అనేసి నేను రికార్డ్ స్టార్ట్ చేశాను. చేస్తానే వాళ్ళు వచ్చి ఇంకా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ ఒక 10 నిమిషాలు గ్యాప్ తీసుకున్నా. మీకు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తుంటానంటే, అలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వినడానికి మీకు కూడా, అందుకని చెప్తున్నా. ఈరోజు ఇంకా ఏం విశేషాలంటే, ఇంక ఇదంతా క్యారియర్ ప్యాక్ చేయటము, మా ఆయనకు జ్యూసు చేసిచ్చేది అంతా ఉందండి. ఇందులో ఎక్కడైనా బిట్ మాట్లాడుతూ ఉంటాను కదా, యాక్చువల్గా ఏ బిట్ అయినా చెప్పాల్సి వస్తే అక్కడ ఆపేసి అది చెప్తాను. ఇంకా నేను ఒకసారి పెద్ద కోరిక కోరుకున్నాను, నాకు భగవంతుడు నెరవేర్చాడు, బంగారు తీసుకెళ్ళిపోయాడు. ఆ పాపం కూడా అది తీసుకున్నోడికే పోయిందని చెప్పినాను కదా. ఇంకో కోరిక హైదరాబాద్లో ఏం కోరింటినంటే, నాకు ఒకరంటే చాలా ఇష్టం అన్నమాట, వెల్ విషర్. సో నేను అప్పుడు కూడా అట్లాగే మొక్కున్నా, నాకు ఆ వెల్ విషర్ లేకుండా నేను ఉండలేను, నేను ఉన్నంతకాలం నా వెల్ విషర్ నాతోనే ఉండాలా అని అలా కోరుకున్నాను అనమాట. నేను ఉండలేను, నా లైఫ్ ఎంత ఉంటే అంత తను కూడా ఉండాలి అని. ఆ తర్వాత నుండి నా వెల్ విషర్ నాకు దూరం అవ్వడం మొదలైంది. ఆ కోరిక దేవుడు నెరవేర్చాడు కదా, ఈ కోరిక నెరవేర్చలేదని చెప్పటంలా, నువ్వు అంత అఫెక్షన్ పెంచుకుంటున్నావు, అంత మంచిది కాదు, నీకు నీకు శుభం కాదు అది అనేసి గుర్తించి నాకు ఆ మోహం నుండి బయటపడేసినాడండి దేవుడు. అది మనం కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని దక్కిస్తాడు, కొన్ని దూరం చేస్తాడు అన్న. నాకు బంధువులు అంటే పంచప్రాణాలు, చాలాసార్లు చెప్పా. బంధువులను చూస్తే ఎక్కడ లేని ఆనందం వస్తుంది నాకు. ఇప్పుడు కూడా మనుషులు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని చూడంగానే ఇంకా నాకు ఎవ్వరు ప్రపంచంలో మనుషులు లేరు వీళ్ళు తప్ప అన్నట్టు ఎందుకో మనుషుల్ని చూస్తాను, ఎక్కడ లేనా
ఆనందం వచ్చేస్తుంది. నాకు అనిపిస్తుంది నేను నన్ను మనిషిగా కంటే కూడా మహాత్ముల్లాగా నేను అందరిని ఎక్కువ ఇష్టపడుతున్నా కదా అనిపిస్తుంది. అది చెప్తున్నాను. నేను మహాత్మురాలని అనట్లేదు. ఎవరినైనా పని మనిషిని చూసినా నాకు చాలా ఇష్టం. చూడంగానే ప్రేమ పొంగుకొని వస్తుంది. అందుకే ఎవరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉండట్లేదు ఇప్పుడు. ఇంకా మా పాపకు రోజు చెప్తుంటా, నా ప్రాబ్లం సాల్వ్ అయితేనే సైలెంట్గా తప్పుకుంటాను యూట్యూబ్ నుండి. అంటే అట్లా చెయ్యొద్దమ్మా, నువ్వు నీ అనుభవంలో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు చెప్తున్నట్టే షేర్ చేస్తూ ఉండు. చాలామంది ఏం చేస్తారు, యూట్యూబ్లో కూర్చొని అది ఇదని జ్ఞానం నేర్పిస్తారు. కానీ మా జీవితంలో ఇలా జరిగితే మేము ఇలా ఫేస్ చేసాము, ఇలా బయటపడ్డామని ఎవ్వరు చెప్పరు కదా. జస్ట్ నాలెడ్జ్ ఇస్తా పోతూ ఉంటారు, మంచి చెడు చెప్పుకుంటూ పోతుంటారు. అట్లా కాకుండా నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటుండే అప్పుడప్పుడు, పూర్తిగా వదిలేయద్దు అని. నాకేం లేదండి, నేను కనపడకూడదు, ఎవ్వరికి కనపడకూడదు. నేను న్యాచురల్గా ఉండే మనస్తత్వం. నాకు అలా అబద్ధాలు చెప్పడం రాదు యూట్యూబ్లో ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఎప్పుడు షూట్ చేసినానో నేను చెప్పాల్సిన అవసరంలా, కానీ చెప్తాను. అది నాకు ఒక సాటిస్ఫాక్షను. క్లియర్గా డీటెయిల్గా ఎదుటి మనిషికి వివరించే హ్యాబిట్ నాకు వచ్చిన కష్టమైన, నాకు వచ్చిన ఆనందమైన ఏదైనా ఎక్కువ వివరిస్తా. మీరు వంట కూడా చూడండి, అడిగితే ఒక్క పాయింట్ అడిగితే, ఈరోజు ఒకరు అడిగారు క్లీనింగ్కి లిక్విడ్ చెప్పండి మాకు ఏదన్నా అని. సో నేను వెంటనే అక్కడే మొత్తం నేను వాడే లిక్విడ్ ఎట్లా క్లీన్ అవుతుంది అని ఆ వీడియోలోనే చెప్పేశాను. ఇంకా పెద్ద పాపకు ఒక బాక్సు, మా ఆయనకు ఒక బాక్సు, నాకు ఒక బాక్సు, చిన్నదానికి ఒక బాక్స్, అందరికీ ఎవరి బాక్సులు వాళ్ళు సర్దుతున్నా. చిన్నది ఫ్రెండ్స్కి సపరేట్ బాక్స్ అడిగింది. అది ఒక బ్లాక్ బాక్స్లో పెడితే అంత క్వాంటిటీ వద్దని మళ్ళీ వైట్ బాక్స్లో కొంచెం ఇవ్వని మార్చుకుంది. ఈ బాక్స్ నిండా పెట్టించిన వద్దన్నది. కొంచెమే కావాలి, వాళ్ళకి టేస్ట్ చూస్తారంట, అంతే. నా బాక్సు నేను లేటుగా తింటాను అని అంటే సరేలే అని మళ్ళీ అనుకున్నారు, ఎందుకు అన్నిసార్లు పెడుతుంది తీస్తుంది అని చెప్తున్నా. రోజు ఒక రెసిపీ ఎంతో కొంత వీలైనంత వరకు ట్రై చేసి నేను కుకింగ్ టైంలో షూట్ చేసి మీకు పెడుతున్నాను. కానీ బాగుందండి. ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ 600 వరకు వ్యూస్ వస్తున్నాయి. అవి అంటే 1K ఇంకా రీచ్ అవ్వలేదు, ఎప్పుడైతే తెలీదు. ఇక్కడ నార్త్ వాళ్ళ కోసం ముఖ్యంగా, తర్వాత నా పిల్లలకు కూడా యూజ్ అవుతుందని చేస్తున్నా. నా పిల్లలకు ఏంటంటే మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటాను కదా నా ఛానల్లో. ఇప్పుడు నేను కూడా వంట చేసేటప్పుడు చక్కగా ఓన్లీ ఆ వంట గురించే వినడం ఇష్టపడతా. అంతే తప్ప వేరే విషయాలన్నీ మాట్లాడుతూ వంటలు చేసే వాళ్ళ వీడియోల నుండి నేను ఏ వంట నేర్చుకోలేను కూడా. జస్ట్ మనం ఆన్ చేస్తాం, ఆఫ్ చేస్తాం కదా. కింద డిస్క్రిప్షన్లో రాస్తున్నాను కదా, వాటిని కూడా మా పాప కొంచెం లెంత్ ఎక్కువసేపు ఉండేలాగా సెట్ చేయంటే వద్దు, చాలు పడింది. కావాల్సిన వాళ్ళు స్టాప్ చేసి చూసుకొని కుక్ చేసుకుంటారు. అది కంటిన్యూ స్క్రోల్ అవుతూ ఉంటే దాని మీదే మనకు ధ్యాస ఉంటుంది. అందుకని ఏదైనా డౌట్ ఎక్కడుందో అక్కడ మాత్రమే చెప్పుకుంటూ పోతున్నా. మొన్న మేము సమంత డైరెక్షన్ చేసిన సినిమా శుభం చూసామండి. ఎవరన్నా చూడకుంటే చూడండి, చాలా బాగుంది సినిమా, ఎక్సలెంట్గా ఉంది. బాగా నవ్వుకున్నాం తృప్తిగా. చూడండి, ఎవరన్నా చూడకుంటే ఏం చూడాలనుకోకండి, వెరైటీగా ఉంది మూవీ. భలే నవ్వు వచ్చింది. సినిమా అంతా పడి నవ్వు అందరం రాత్రి కూర్చొని చూసామన్నమాట. నేనేమి రిమోట్ పట్టుకొని ఆన్ చేసి సినిమాలు చూడడం ఉండదు. నేను వస్తాను, పెట్టండి రా సినిమా ఏదన్నా అంటాను, అంతే. వాళ్ళే చూసి ఇది బాగుంది అది బాగుంటుందని చెక్ చేసి నేను ఒక్కోసారి ఏదో ఒకటి పెట్టేయండి, ఒక్కోసారి 10 నిమిషాలు కూర్చోబెడతారు నన్ను. నేను అంటే నీకు నచ్చదు, నేను నచ్చాలి అన్నట్టు వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట. ఒక్కోసారి తమిళ సినిమా, మా పిల్లలు కొంచెం తమిళ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు, లైట్గా తమిళ్ నేర్చుకుందామని. వాళ్ళకి ఇష్టం అంట తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని. సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తుంటాయి కనుక పాత హిందీ సినిమాలు అవి కూడా చూస్తూ ఉంటారనమాట. ఈ జ్యూసు సదరన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నామండి. పల్పు ఏమవుతుందంటే గ్లాసులో కలిపించినాక కూడా అది అలాగే కూర్చుండిపోతుంది అడుగున పల్ప్ అంతా. అందుకని ఇంకా అయిపోనీకి వచ్చింది కదా అని దీన్ని బ్లెండర్తో అంత చక్కగా బ్లెండ్ చేసి అంటే రసనా టేస్ట్ ఉంటుందండి. మా ఆయన ఇది ఫోటో కొట్టుకున్నాడు, నేను అన్న ఇది తెప్పించండి అంటే గూగుల్లో నెట్లో చూస్తాను, దొరికితే బుక్ చేస్తానని. చాలా బాగుందండి. స్వీటు ఎక్కువ ఉంది, కొంచెము వాటర్ కలుపుతాం కనుక
సెట్ అవుతుంది. పల్పుగా ఉంటుంది. ఇన్స్టెంట్ది అనుకోండి. బట్ ఇప్పుడు వాళ్ళు లేబర్స్ ఎవరో ఒకరు వస్తుంటారా, వాళ్ళకి వేసి నీకే నేను ఏం చేసి ఇవ్వాలి, అందుకని తెచ్చుకున్నాం. మేము తాగుతున్నాం. మా ఆయన కూడా నచ్చింది. మా ఆయన క్యారియర్ కూడా ప్యాక్ చేసి ఇవ్వమంటే చేసి ఇచ్చినాను. సో ఇంకా అందుకని వాటర్ వేసి బ్లెండ్ చేసి దాన్ని బాగా షేక్ చేసి పెట్టాను అనమాట. ఎవరు వచ్చినా కంపల్సరీ ఎండాకాలంలో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మంచినీళ్ళు తాగుతారా అని అడగండి, లేదా కూల్ డ్రింక్ తాగుతాను. నేను 2 వర్కర్స్ వస్తే వాళ్ళకు ఫస్ట్ వేసి ఇచ్చినాను. 1 కప్పు తాగినారు. మళ్ళీ తాగుతాం మేడం అన్నారు. పాపం వెళ్ళేటప్పుడు తాగకుండానే వెళ్ళిపోయినారు. ఇంకా పాలు వేయలేదు, ఏమీ వేయలేదు చూడండి. ఇది ఇంకా మన వైపు వర్షాలు పడితే ఆవకాయ పెట్టారు కదా. ఇక్కడ ఇంకా వర్షము అంటే మొన్న ఒకసారి పడింది. యాక్చువల్గా అయితే జూలైలో పెడతాను నేను. ఇప్పుడు పెట్టచ్చో లేదో తెలియదు కానీ మార్కెట్కి అయితే వెళ్ళి తెచ్చుకున్నానండి. ఆవకాయ ముక్కలు అవి తెచ్చుకున్నాను. జస్ట్ వీడియో కొంచెమే షూట్ చేశాను, ఎక్కువ చేయలేదు. పెట్టాను. తెచ్చుకున్న రోజే ఇంకా నానబెట్టి నేనే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. యూట్యూబ్ చెయ్యను అని ఎందుకు అంటున్నానంటే స్ట్రెస్ అనిపిస్తుంది కాదండి. నేను మెమరీ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంది. అది ఎక్కువ మొబైల్లో కూర్చోవటం వల్ల అనే నా ఫీలింగ్ అన్నమాట. మీరు ఇప్పుడు ఏదైనా చెప్తే ఇది ఇప్పుడు చెప్పినది నేను ఇప్పుడు రిపీట్ చేసి మాట్లాడలేను, అంత మెమరీ తగ్గిపోయింది నాకు. అందుకనేసి మైండ్ ప్రశాంతంగా పెట్టుకుంటే నేను కొంచెము మళ్ళీ పాతలాగా అయిపోతానేమో పని చేసుకోవడంలో కానీ అన్నిట్లో అని ఒక ఫీలింగ్ నాకేంటంటే ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను. మా పిల్లలు ఏజ్ అయింది అంటారు. ఏజ్ అయితేమే ఎంతమంది చేసుకోవట్లేదు అని అంటాను అనమాట. ఈ ఫ్లాస్క్ నాకు టపర్వేర్లో మేనేజర్గా వర్క్ చేసినప్పుడు ఫ్రీ గిఫ్ట్గా వచ్చిందండి. అందులో కూలే బాగుంటుంది కానీ మళ్ళీ హాట్ అంత పెద్దగా ఉండదు ఆ ఫ్లాస్క్. చాలా ప్రోడక్ట్స్ నాకు మేనేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిన గిఫ్ట్సే అండి. ఇంకోటి మా అమ్మ ఎప్పుడు మా పెళ్ళిళ్ళ ముందు అనేది 9 గంటలకంతా మేము ఇంటి పని వంట పని చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపి అప్పుడు సినిమాలకు పోతుంటే ఇప్పుడు 12 అయినా పనులు కావు అని. బట్ నేను కూడా అదే మాట చెప్తున్నా. చిన్నది 8 నెలల పాప సంకన ఉన్నప్పుడు టపర్వేర్లకని చీరలు అమ్మటానికని తర్వాత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అని అన్నీ కంటికి కనిపించిన బిజినెస్లు వచ్చి అన్నీ కూడా చేసానండి. 9కంతా నేను కూడా ఇంట్లో నుండి బయట వెళ్ళేదాన్ని చంకన్న బిడ్డను వేసుకొని. మా ఆయన క్యారియర్ ఇచ్చేసి చిన్నదానికి స్నానం చేయించి తినిపించుకుని పెద్దదాన్ని స్కూల్కి పంపించి, పెద్దదాన్ని అయితే మా ఆయన స్నానం చేయించి రెడీ చేసేవాడు. ఇంకా ఆమెకు తినిపించి ఆమె 7:30కి వెళ్ళిపోయేది పొద్దున హైదరాబాద్లో. ఇంకా తర్వాత 9కంతా గంట కొట్టినట్టు నేను బయటపడేదాన్ని. ఇప్పుడండి బాబోయ్ అసలు 4కు లేసినా కానీ నేను 9కి బయటకు వెళ్ళడం కుదరదు. అసలు బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అండి నాకైతే. అన్ని పనులు చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా మా ఆయనకి ఏంటంటే ఆ బ్యాగ్లోనే పడాలి వాటర్ బాటిల్ ఫుడ్ అంతా. అది కొంచెం నాకు రావట్లేదంటే ఆయన ప్యాక్ చేశారు.